పే మారిందనుకున్నాము, మనిషే మారిపోయింది. మేకప్ తీసేసినంత ఈజీగా మనుషుల్ని కూడా తీసి పారేసింది. డబ్బు కావాలా అని బాగా బుద్ధి చెప్పింది. అంత మాట అందా? ఎంత పొగరు! మీరున్నాడి, ఈసారి నేను వెళ్ళి దాన్ని నిలవేస్తా. ఎంతలోనే ఎంత మిడిసిపాటు! అసలు ఈ రోజుల్లో ఎవరు నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. ఈసారి ఆ పిల్ల కనిపిస్తే 4 దులిపేస్తా. పోన్లేండి అంకుల్, ఆమె ఇష్టం ఆమెది. అంటే నువ్వు బాధపడుతుంటే మమ్మల్ని చూస్తూ ఊరుకోమంటావరా? ఆగిపోయారే? నా గురించి అనుకుంటా మీ సమావేశం. మీ అందరికీ నన్ను బాగా తిట్టాలనుంది కదూ? లేకపోతే ఏంటమ్మా, నువ్వు చేసిన నాన్న బాగుందా? ఎప్పుడు నేను నా గురించి ఆలోచించుకోవటం అలవాటైపోయింది అంకుల్. ఎంతైనా హీరోయిన్ కదా, పైగా డబ్బు మనిషిని. అలా అనకపోతే ఎలా? అంకుల్, ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి అనుకోకుండా హైదరాబాద్ వచ్చాను. మీరు నన్ను కూతురుగా భావించి ఆశ్రయం ఇచ్చారు. రఘు నాకు చక్కని జీవితాన్ని ప్రసాదించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉంచాడు. ఇంత చేసిన మీ అందరికీ నేనెప్పుడు రుణపడి ఉంటాను. నేనే చెబుదామనుకున్నా నా పెళ్లి విషయం, కానీ మీకే ముందు తెలిసింది. అంకుల్, మీ కూతురుగా భావించి మీరంతా ఒక్కసారి మా ఇంటికొస్తే నేను పెళ్లి చేసుకోబోయే వరుణ్ణి చూపిద్దామని నా ఆశ. అది కాదమ్మా, రఘు రఘునా? తన్నెలా మర్చిపోతాను. రఘు, నువ్వు కూడా రావాలి. నేను రఘుతో వస్తాను, మీరు వెళ్తూ ఉండండి. దయచేసి కాదనకండి. సరే పదండి. ఇప్పుడు బాగుందా? మీ వెన్నెల చాలా హ్యాపీరా. ఆయనకి కావాల్సింది కూడా అదే కదా. రఘు, నువ్వు ఈ జన్మలో మారవరా? నీ ఫ్రెండ్ మూగ మనసుల సినిమాలో అక్కినేనయ్యా. పదా, నాతోనే ఆడుకుంటావే, చెప్తా నీ పని. అమ్మా నాన్న ఎవరు లేరా? తిరుపతి వెళ్లారు. ఎక్కడమ్మా నీ హీరో? ఈ రూమ్ లోనే ఉన్నారు. అదేంటమ్మాయి, లోపల ఉన్నాడన్నా? తాళం వేసుంది. ఎక్కడికి పారిపోకుండా బంధించేసుకుందేమో. రండి. లోపల రెస్ట్ తీసుకుంటున్నాడు అంకుల్. రండి అంకుల్, మా వారిని చూడండి. చూడండి, మ్యూజియంలో పెట్టినట్టు బంధించేసింది. ఎలా ఉన్నాడు అంకుల్? మీ అందరికీ నచ్చినట్లే ఉన్నాడుగా? ఎంతగా ఆరాధిస్తోంది అమ్మా. ఇవి ఫోటోలు మాత్రమే కాదంకుల్, రఘుపై నేను పెంచుకున్న ప్రేమకు ప్రతిరూపాలు. నేను వేసే ప్రతి అడుగులో నాకు దారి చూపే దీపాలు. ఇంతకాలం మా ఇద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటన శాశ్వతం కావాలని. ఏంటి ఇంట్లో ఎవరు లేరు? ప్రతిరోజు నా కళ్ళ ముందు ఉండాలని, ఒక్క క్షణం కూడా రఘు జ్ఞాపకాలు నన్ను వదిలిపోకూడదని. నా ప్రతి ఫీలింగ్ ని రఘుతో చెప్పుకుంటూ నీ జీవితంలోకి నన్ను ఎప్పుడు ఆహ్వానిస్తావని అడుగుతుంటాను. సినిమా హీరోయిన్ అయ్యాక నీ గర్వం వస్తుందేమో అని అపార్థం చేసుకున్నావమ్మా. కానీ నీకు ఒక మనసు ఉందని ఇప్పుడే తెలిసింది. అయినా ఈ 3 సంవత్సరాలలో నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా రఘుని కలిసి ఒక మాట చెప్పుకుంటే బాగుండేదమ్మా. నువ్వేమో పెద్ద హోదాలో ఉన్నావని తనేమో వెనకాడుతున్నాడు. తప్పో ఒప్పో నాకు తెలియదు అంకుల్. రఘు నాకు గొప్పవాడు, కానీ ఈ సమాజానికి అతి సామాన్యుడు. షూటింగ్ సమయంలో రఘు నాతో కాస్త చదువుగా ఉంటేనే ఓర్చుకోలేని రంగుల లోకం ఇది. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, నేను రఘుని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిస్తే ఈ సమాజం, మీడియా నన్ను బ్రతకనిస్తుందా? నా చుట్టూ ఉన్నవాళ్లు పెంచుకునే ఈర్ష్య ద్వేషాలకు నా రఘు తట్టుకోగలడా? రఘుకి దర్శకుడు కావాలని ఆశ ఉంది, అది నెరవేరాలని. అందుకే ఇంతకాలం ఆగాను. కానీ రఘు అవకాశం వచ్చినా కూడా నాకు చెప్పకుండా తనలో తాను కుమిలిపోతూ తన సంస్కారంతో నన్ను ఇంకా దూరం చేశాడు. అందుకే మీ ముందు దోషిగా నిలబడలేక ఈ రోజు నన్ను నలుగురు గుర్తించి 10 మంది అభిమానిస్తున్నారంటే దానికి కారణం రఘు. నన్ను నాకే కొత్తగా పరిచయం చేసిన
రఘుదే ఈ జీవితం. తోటలో పూసిన పువ్వు దేవుడి పాదాల దగ్గరకైనా చేరాలి, లేదా ఏంటమ్మా ఈ పిచ్చి పనులు? నువ్వేమో రఘు కోసం, రఘు నీ కోసం. సరే అయిందేదో అయింది. రఘు నీ కోసం కింద వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళమ్మా, నా మాట విను. బట్టలు తీసుకురండి రా. బండి తిప్పేటు. హలో మేనేజర్ గారు, బాగున్నారా? పొద్దున మీ గురించి అమ్మాయి గారు అంతా చెప్పారు. నేను మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. ఇన్ని రోజులు దీని దగ్గర పనిచేసిందే దీని ఆస్తిని కొట్టడానికి రా, వాడితో పంపించడానికి కాదు. మా అలాగే మనిషివని మా అనుభవాన్ని చెప్పి మారుద్దాం అనుకున్నాను. రే పట్టుకోండి రా, చాలా హ్యాపీగా మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను మా ఇంట్లో. ఏక్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నీ పెళ్లికి మేమే పెద్దలం. ఓకే, నువ్వే ఉంటావు కన్యా? సరే అలాగే కానివ్వండి. రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు మా చిన్ని విన్నపం. మా ప్రేమికుల్లాగా వృత్తి ధర్మాలను గౌరవిస్తూ వారి వారి లక్ష్య సాధనలో ముందుకు సాగాలే తప్ప నేటి సమాజంలో లాగా ఒకరిపై ఒకరు అఘాయిత్యాలకు పాల్పడకుండా, కక్షలు పెంచుకోకుండా నిజమైన ప్రేమకు కాలమే సమాధానం చెబుతుందని ఓర్పుతో నమ్మకంతో ముందుకు నడిచాడు మా అసిస్టెంట్ డైరెక్టర్ రఘు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం ఎన్ని అవమానాలు అడ్డంకులు ఎదురైనా అధిగమించి డైరెక్టర్ అయి మనందరికీ ఆదర్శంగా నిలిచాడు. ముందు కూడా పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఆశీర్వదిద్దాం. విజయ సాయి క్రియేషన్స్. లొకేషన్ డబ్బులు ఇదిగో. ఇంకా 2-3 రోజులు నువ్వు షూటింగ్ చేసుకోవచ్చు. రెంట్ చీప్ కదా. మా ప్రొడ్యూసర్ డాక్టర్ సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సినిమా ప్రివ్యూ చూసిన వారందరూ ఈ సినిమా సిల్వర్ జూబ్లీ అని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. చిత్రంలో పాటల్లాగే చిత్రం బాగుంటుందని ప్రేక్షకులకి ప్రామిస్ చేస్తున్నాను. ఇది ఒక ప్రొడ్యూసర్గా కాదు, ఒక ప్రేక్షకురాలిగా చెప్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీబాడీ. థ్యాంక్ యూ. రా సరిత. కంగ్రాచులేషన్స్ రఘు. ప్రివ్యూ చూసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయినాయా. ఏం సినిమా అయ్యా, సిల్వర్ జూబ్లీ సినిమా అయ్యా. ఏం పాటలు, ఏం మాటలు, ఏం ఫైట్లు, సూపర్ అయ్యా. ఇదిగో తీసుకో, నీకెంత డబ్బు కావలిస్తే అంత. నెక్స్ట్ సినిమా, సారీ సార్, నెక్స్ట్ సినిమా కూడా మేడం గారికే చేస్తున్నాను. లేదండి, అంతా తనిష్టమే. రఘు, ముందు జరిగిందంతా మనసులో పెట్టుకోకు. రఘు డబ్బు కోసం పనిచేసే మనిషి కాదండి. చేస్తానులేండి. అబ్బా, సిల్వర్ స్క్రీన్ కి ఏం డైరెక్ట్ పరిచయం చేశారండి. మీ సినిమా సూపర్ హిట్ అయ్యా. ఏమని చెప్పనమ్మా నీపైన నా ప్రేమని, అమని కోయిలమ్మా నా మనసు నీదేనని, నా గుండె గుట్టిలో నాలో నిన్ను దాచా, నా అరచేతి గీతలో నీ రూపు చూసి మురిసా. నువ్వు నేను ఏకమయ్యి కొండపోన లోకమయ్యి కలిసి గువ్వలై ఎగిరే వేళ, పూల పందిల్లో ఓ సత్యభామ గాలి మేళాలో, ఏమని చెప్పనమ్మా నీ పైన నా ప్రేమని. మైండే పక్క థియేటర్ కంపల్సరీ బ్లాక్ క్యారెక్టర్ కానీ కట్ ఆఫ్ బెస్ట్ సెలెక్టర్ పిచ్చండి ప్లానింగ్ చేసి చూపవాడి డైరెక్టర్ బడ్జెట్ మేకప్ కొట్టి మార్చేవాడి డైరెక్టర్ కాలానికి పైన గాలం వేసేవాడి డైరెక్టర్ లోకాల మొత్తంలో చూసేవాడి డైరెక్టర్ డైరెక్టర్. తీస్తారా? ఇదిగోండి టీ.